అందరికీ ఈరోజు మన కథ మంచి రైతు. ముమ్మిడివరం అనే ఊరిలో సత్యనారాయణ అనే రైతు ఉన్నాడు. అతడు గొప్ప దయాగుణం కలవాడు. సముద్రానికి దగ్గరగా ఉన్న కొండపై అతడి పొలం ఉంది. కొండ దిగువ కూడా కొన్ని పంట పొలాలున్నాయి. తన పొలం నుంచి చూస్తే సముద్రం కనిపిస్తుంది. ఒకసారి కొండపై తన పొలంలో వరి కోసి కుప్ప వేస్తున్నాడు. సాయంత్రం అయ్యేసరికి పని పూర్తయింది. ఇంటికి బయలుదేరుతుండగా సముద్రం వైపు చూశాడు. కడలిలో నీరు బాగా వెనక్కి వెళ్ళిపోవడం గమనించాడు. అంతే, వెంటనే ఏదో ప్రమాదం రాబోతోందని గ్రహించి కొండ కింద పొలాలలో పనిచేస్తున్న వారిని బిగ్గరగా పిలిచాడు. ఎంత పిలిచినా వాళ్ళు రాకపోవడంతో ఏం చేయాలో అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. కష్టించి పండించిన దాని వరి కుప్పలను నిప్పు పెట్టాడు. అది గమనించిన చుట్టుపక్కల వాళ్ళు, కింద పొలాల వాళ్ళు కొండపైకి వచ్చారు. పైకి వస్తున్న తమను సంతోషంగా చూస్తున్న సత్యనారాయణను చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది. ఇంతలో సముద్రం ఉగ్రరూపం దాల్చి ఆకాశాలలో ఎగసిపడి కొండ కింద భాగాన్ని ముంచెత్తింది. తన పంటను నష్టపోయి మరీ తమ ప్రాణాలు కాపాడిన సత్యనారాయణకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు. నీతి: మంచి మనసున్న వాళ్ళు తమకు నష్టం జరిగినా 10 మందికి మేలు జరగాలనుకుంటారు.